చెన్నైలోని విక్రమ్ స్టూడియోలో సంసారం సాగరం చిత్రం షూటింగ్ జరుగుతుంది. సత్యనారాయణ, జయంతిల మీద షాట్స్ తీస్తున్నారు దర్శకుడు దాసరి నారాయణరావు. తన వర్క్ ఇంకా మొదలు కాకపోవడంతో ఫ్లోర్ బయట కూర్చున్నారు ఎస్వి రంగారావు. కాబూలి వాలా గెటప్ అయింది. తర్వాతి షాట్ కోసం రంగారావుకు డైలాగు చెప్పి రమ్మని అసోసియేట్ డైరెక్టర్ను పంపించారు దాసరి. సీన్ పేపర్ చేతిలోకి తీసుకుని డైలాగులు చదివారు ఎస్వి రంగారావు. జయంతిని దేవతగా అభివర్ణిస్తూ రంగారావు ఆ డైలాగులు చెప్పాలి. ఇదంతా ఎందుకు, ఆమె గురించి ఇంత చెప్పాల్సిన అవసరం లేదు అంటూ 5 లైన్ల డైలాగుల్లో 2 లైన్లు కొట్టేశారు రంగారావు. ఈ విషయం దాసరి దగ్గరకు వెళ్ళి చెప్పాడు అసోసియేట్ డైరెక్టర్. వెంటనే రంగారావు దగ్గరకు వెళ్ళారు దాసరి. ఆయన్ని చూడగానే ఆ 2 లైన్లు తీసేయమన్నాను అన్నారు రంగారావు. ఆ 2 లైన్లు ఇంపార్టెంట్ కావడంతో సీన్ అంతా ఆయనకి వివరించి ఆ డైలాగులు ఉండాల్సిందేనని అన్నారు దాసరి. రంగారావు ఏ మూడ్లో ఉన్నారో ఏమో దాసరి చెప్పిన మాటల్ని సీరియస్గా తీసుకొని ఆర్ యూ డిక్టేటింగ్ మీ అన్నారు. కాదండి, అది అవసరమని కన్విన్స్ చేస్తున్నా వినయంగా చెప్పారు దాసరి. అక్కర్లేదు, నేను చెబుతున్నాను కదా అన్నారు రంగారావు. ఆ సీన్ గురించి నాకు తెలిసినంతగా మీకు తెలియదు సార్ అన్నారు దాసరి. ఆ మాటతో రంగారావుకు ఆగ్రహం వచ్చేసి, నాకు తెలియదంటావా, రచయిత దర్శకుడైతే ఇదే ఇబ్బంది, చేతిలో కలం ఉంది కదా అని రాసేస్తారు, అవసరమా ఇదంతా? పెద్ద స్వరంతో గట్టిగా ప్రశ్నించారు రంగారావు. సెట్లో అంతా నిశ్శబ్దం, అంతా వీళ్ల వంకే చూస్తున్నారు. సార్, సినిమాలో మీరు నటిస్తున్న తొలి సీన్ ఇది, కానీ ఆర్డర్లో 99వ సీన్. 98 సీన్లు రాసిన తర్వాత నేను ఇది రాశాను. క్లైమాక్స్ సీన్ ఇది, అందుకే ఆ డైలాగులు ఉండాలి సార్ అన్నారు దాసరి. దాంతో రంగారావు ఆగ్రహం పట్టలేకపోయారు. చేతిలో ఉన్న కర్రను విసిరి కొట్టారు. తల మీద ఉన్న టర్బన్ను నేల మీద పడేసి విసురుగా బయటకు వెళ్ళిపోయారు రంగారావు. ఆయనది ఓ మూడ్. చెన్నై నగర శివార్లలో ఆయనకు ఓ తోట ఉండేది. అందులోకి వెళితే 15 రోజులకు కానీ బయటకు వచ్చేవారు కాదు. నిర్మాతలంతా ఆయన కోసం ఎంతో ఎదురు చూసేవారు. రంగారావు తన మిత్రుడు కావడంతో డేట్స్ త్వరగా సంపాదించగలిగారు రాఘవ. ఇలా షూటింగ్ మధ్యలోంచి రంగారావు వెళ్ళిపోవడంతో రాఘవ కంగారు పడ్డారు. అయినా ఆయన వెనక్కి తిరిగి వస్తారనే నమ్మకం ఓ పక్కన ఉంది. అందుకే రంగారావు మేకప్ మ్యాన్ని పిలిచి 1 గంట వరకు చూస్తాను, బ్రేక్ తర్వాత కూడా రంగారావు రాకపోతే ఆయన నా సినిమాలో లేనట్లే అని చెప్పారు రాఘవ. 1 గంట కావడంతో షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. రంగారావు నుంచి కబురు లేకపోవడంతో రావు గోపాలరావుని పిలిపించారు రాఘవ. ఈ విషయం రంగారావుకు తెలిసింది. ఆయన మేకప్తో రెడీ అయ్యి సెట్టుకు వచ్చేశారు. ఎదురుగా రావు గోపాలరావు కనిపించగానే, ఏంటయా నా వేషం వేసేస్తావా? రాఘవ ఎవరో, నా తమ్ముడు దాసరి నారాయణరావు, నా బిడ్డ అని ఫైర్ అయ్యారు. విషయం తెలియని రావు గోపాలరావు తెల్లబోయి, అయ్యా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, వీళ్ళు కబురు చేస్తేనే వచ్చానయ్యా అన్నారు. అయ్యా అనేది ఆయనకు ఊత పదం. కబురు చేస్తే వచ్చేస్తావా అని సెట్లోకి వెళ్ళి దాసరి ఎదురుగా కూర్చొని డైలాగ్ చెప్పండి అన్నారు గంభీరంగా. పక్కనే ఉన్న అసోసియేట్ డైరెక్టర్ డైలాగులు చెప్పి ఉంచమంటారా తీసేయమంటారా అని అడిగాడు. ఈ గొడవంతా దానికోసమే కదా, ఉంచు, లేకపోతే మీ డైరెక్టర్ కోపం వస్తుంది అన్నారు రంగారావు. సింగిల్ టేక్లో అంత పెద్ద డైలాగ్ చెప్పేశారు రంగారావు. సారీ సార్, మీ మనసుకు బాధ కలిగించాను, నాది మొండితనం కాదు, ఆ డైలాగులు చాలా అవసరం, మీకు రష చూపిస్తాను అన్నారు దాసరి. కాదయ్యా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నీలాంటి డైరెక్టర్ కావాలయ్యా, వృద్ధిలోకి వస్తావు అని. ఆ రాఘవగాడు నన్ను సినిమా నుంచి తీసేస్తాడా, లేక నువ్వు తీసేస్తావా? తీస్తే నేను ఊరుకుంటానా? తుపాకీ పెట్టి ఇద్దరిని కాల్చి వెళ్ళిపోతాను అని నవ్వేశారు రంగారావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.